రహస్యంగా మేమే చేశాం. టీడీపీలోకి నకిలీ నాయకులు. నిజమైన టీడీపీ వర్గీయులకు అన్యాయం. ఎమ్మెల్యేలకు తలనొప్పిగా కొత్త ముఖాల రాక. ఫ్లెక్సీలతో ఓదరగొడుతున్న అవకాశవాదులు. అసలైన పార్టీ నేతలకు స్థానం ఎక్కడో. చంద్రబాబు అరెస్టు సమయంలో కనిపించిన వారికే నేడు ఆయా నియోజకవర్గాల్లో అధిక ప్రయోజనాలు. ధనం, కులం, వర్గం వారీగా ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ఎమ్మెల్యేల పంచకు వంచకులు. అప్రమత్తంగా లేకుంటే నష్టం అంటున్న సీనియర్లు. అంతు చిక్కని విధంగా ఎవరి వ్యక్తులు. భారీ మెజారిటీలు అధికార తలనొప్పులుగా మారాయి. గత 5 ఏళ్లలో కనిపించని ముఖాలు మేము తెలుగుదేశం పార్టీకి సైలెంట్గా చేశామని ముందుకు వస్తున్నాయి. టీడీపీ కోసం నిరంతరం శ్రమించి కేసులను ఎదుర్కొన్న వారు వెనుకబడిపోయారు. 10,000 జేబులో వేసుకుని ఫ్లెక్సీలు కట్టి నకిలీ నాయకులు తెరపైకి వస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో ఎన్నికల వరకు వైకాపాలో ఉన్న వ్యక్తులు కులం, వర్గం, డబ్బుతో అధికార పార్టీ పంచలు చేరిపోతున్నారు. అసలు వీరంతా ఎవరని ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులకు సైతం అంతు చిక్కడం లేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలుపొందిన వారికి కొత్త చిక్కులు తప్పడం లేదు. ఎన్నికల వరకు తమ వైపు వచ్చేందుకు నానా యాగీ చేసి దూరంగా ఉన్నవారు నేడు కొత్త ముసుగులో పార్టీలోకి జొరబడడంతో అసలైన పార్టీ వర్గీయులకు అన్యాయం తప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీని కాపాడుకుంటూ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. పోలీసులతో అవమానాలు, లాఠీ దెబ్బలు తిన్నారు. చివరగా చంద్రబాబు అరెస్టు సమయంలో రోడ్డుపైకి వచ్చి సుమారు 52 రోజుల పాటు కుటుంబాలను వదిలి నిరసన కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొన్నారు. కానీ పరిస్థితి మారింది. ఇప్పుడు తొలి నుంచి టీడీపీ కోసం కష్టపడిన వారి కంటే లాబియింగ్ ద్వారా పార్టీలోకి వచ్చిన వారు ముఖ్య నాయకులు, అధినాయకుల వద్ద తిష్ట వేస్తుండడంతో అసలైన టీడీపీ వర్గీయులు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎన్నికల వరకు వైకాపాతో అంటకాగిన వారు ఇప్పుడు పార్టీతో కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచే విషయంలో ఏమాత్రం ప్రమేయం లేకపోయినా ఇప్పుడు 10,000 ఖర్చు చేసి భారీగా ఫ్లెక్సీలు వేయించి తామే పార్టీ వర్గీయులమని, తామే ఎమ్మెల్యేకు ముఖ్యులమని భావన కలిగేలా ప్రచారం చేసుకుంటున్నారు. మరికొందరు 5 ఏళ్లు ఏదో రకంగా ప్రయోజనం పొందేందుకు ఎన్నికల్లో వైకాపాకు వీరాభిమానుల్లాగా చెలరేగిన వారు ఇప్పుడు ధనం, కులం, వర్గం అండపెట్టుకొని పార్టీలోని ముఖ్య నాయకుల వద్ద చేరడం, మేమంతా కూడా సైలెంటుగా టీడీపీ కోసం పనిచేశాం, మేము పనిచేయకుంటే ఇంత మెజారిటీ వస్తుందా అని నమ్మబలుగుతున్నారు. ముఖ్య నాయకులు కూడా తమ వర్గం, కులం, ధనం ఉండడంతో వారికి ఆశ్రయాన్ని ఇచ్చి ఎమ్మెల్యే వద్దకు పార్టీతో ప్రమేయం లేని వ్యక్తులను ప్రతిపాదించడం, వారికి లబ్ధి కలిగేలా చేస్తున్న కార్యక్రమాలతో టీడీపీలోని నిజమైన క్యాడర్లో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పార్టీ వర్గీయులకు అన్నింట్లో ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించిన నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో పరిణామాలు మరో రకంగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు సైతం ఈ కొత్త మొహాలను చూసి వీరంతా ఎవరు, ఎప్పుడు పార్టీలో చేరారు, తమ ఎన్నికల ప్రచారంలో కూడా కనిపించలేదని, తమ ఓటమి కోసం యత్నించిన వీరి ప్రయోజనాల కోసం ఎందుకు సిఫార్సు చేస్తున్నారని రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇలా పార్టీలోకి జొరబడి పార్టీ వర్గీయులను దూరం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని నిజమైన టీడీపీ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.